సైన్మా 2.0 పుష్ప 2 విషయంలో అన్ని ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు సుకుమార్. షూటింగ్ కాస్త ఆలస్యమవుతున్నా కూడా మీ ఎదురు చూపులకి సమాధానం నేనే సినిమాతో ఇస్తానంటూ ఊరిస్తున్నారు లెక్కల మాస్టారు. అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఒక్క విషయంలో మాత్రం సుక్కుకు కూడా కొన్ని రోజులుగా కంగారు తప్పట్లేదు. ఎంత ట్రై చేసినా ఆ ఒక్క మ్యాటర్లో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు సుకుమార్. ఇంతకీ ఏంటా మ్యాటర్? హ్యావ్ ఎ లుక్. ఒక్కో దర్శకుడికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. సుకుమార్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్స్ తీసినా ప్రతి సినిమాలోనూ ఓ సెంటిమెంట్ మాత్రం అలానే కంటిన్యూ చేస్తున్నారు సుకుమార్. అదే స్పెషల్ సాంగ్. సినిమాలో ఖచ్చితంగా ఓ స్పెషల్ సాంగ్ లేకపోతే ఈయనకి సినిమా తీసిన ఫీలింగ్ కూడా ఉండదేమో. ఆర్య నుండి దాదాపు 90% సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి. పైగా సుకుమార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ అంటే అదర్స్ అంతే. దానికి దేవి మ్యూజిక్ తోడైతే స్క్రీన్ షేక్ అయిపోతుంది. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్, సుకుమార్, డిఎస్పీ కాంబినేషన్ కి తిరుగే లేదు. ఆర్య 2, పుష్పలో పాటలు ఓ రేంజ్ లో ఉంటాయి. స్పెషల్ సాంగ్స్ అయితే మరీను. ఇదే సుకుమార్ కి ఛాలెంజింగ్ గా మారింది. పుష్ప 2లో ఊ అంటావా పాటని మించిన పాట కోసం ఎదురు చూస్తున్నారు లెక్కల మాస్టారు. పుష్పలో సమంతా సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. దేశవ్యాప్తంగా ఓ ఊపు ఊపేసింది పాట. ఇప్పుడు పుష్ప 2లో ఆ ట్యూన్ ని మించే ట్యూన్ మాత్రమే కాదు, సమంతని మరిపించే హీరోయిన్ కూడా కావాలి. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్స్ తో పాటు శ్రీలీలని కూడా సాంగ్ కోసం అనుకున్నా వర్కౌట్ అవ్వలేదు. పుష్ప 2 సాంగ్ కెరీర్ లోనే బెస్ట్ స్పెషల్ సాంగ్ అవ్వాలని కసరత్తులు చేస్తున్నారు లెక్కల మాస్టారు. దీనికోసం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. బాలీవుడ్ హీరోయిన్లతోనూ చర్చలు జోరుగా సాగుతున్నాయి. బన్నీకి సరిపోయే పర్ఫెక్ట్ డాన్సర్ కోసం చూస్తున్నారు దర్శక నిర్మాతలు. త్వరలోనే దానిపై ఫుల్ క్లారిటీ రానుంది. నిన్నగాక మొన్నొచ్చిన హీరోస్ కూడా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నప్పుడు బాలయ్య ఎందుకు పాన్ ఇండియన్ వైపు చూడట్లేదు అన్న అనుమానాలు అభిమానుల్లో చాలా కాలంగానే ఉన్నాయి. కానీ ప్రతిదానికి ముహూర్తం చూసుకునే బాలయ్య పాన్ ఇండియాని మాత్రం వదిలేస్తారా చెప్పండి? ప్రస్తుతం ఈ పని మీదే ఉన్నారు ఎన్బీకే. మరి బాలయ్య పాన్ ఇండియా ఎంట్రీ ఎప్పుడు? దీనికి దర్శకుడు ఎవరు? లెట్స్ వాచ్. నిజంగానే బాలయ్య అడుగు పెడితే రికార్డులు బద్దలైపోతున్నాయి. కెరీర్లో ఎప్పుడూ లేనంత ఫామ్ లో ఉన్నారీయన. ఒకప్పుడు బాలయ్య సినిమాలకు లైఫ్ టైం కలెక్షన్లు 30 కోట్లు రావడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఫస్ట్ డేనే 30 కోట్లు వసూలు చేస్తున్నాయి. ఇంత మార్కెట్ వచ్చిన తర్వాత పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వకుండా ఎలా ఉంటారు చెప్పండి? దానికోసమే ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాబీ తెరకెక్కిస్తోన్న ఎన్బీకే 109తో బిజీగా ఉన్నారు బాలయ్య. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ మధ్యే భగవంత్ కేసరితో వరుసగా 3వ విజయాన్ని అందుకున్నారు నటసింహం. వయసుకు తగ్గ పాత్రలో రఫ్ ఆడించేశారు. సెట్స్ పై ఉన్న బాబీ సినిమాలోనూ ఈయన 2 షేడ్స్ ఉన్న పాత్రలోనే నటిస్తున్నారు. 1980s బ్యాక్ డ్రాప్ లో మాఫియా నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది. బాబీ తర్వాత ప్రశాంత్ వర్మతో ఓ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నారు ఎన్బీకే. ప్రస్తుతం హనుమాన్తో బిజీగా ఉన్న ప్రశాంత్ తర్వాత బాలయ్య సినిమాపై ఫోకస్ చేయనున్నారు. ఎన్బీకే అన్స్టాపబుల్ ప్రోమోస్ డైరెక్ట్ చేసింది ఈయనే. అప్పుడే ప్రశాంత్ వర్క్ కి ఫిదా అయ్యారు బాలయ్య. అన్నీ కుదిరితే బాలయ్య ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా ఈయనతోనే ఉండే అవకాశాలున్నాయి. మరి చూడాలిక ఏం జరగబోతోందో. రికార్డులైనా రివార్డులైనా కలెక్షన్స్ అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకొత కొయ్యాలన్నా నేను దిగినంత వరకే. వన్ సైజ్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అంటూ బాలయ్య స్టైల్లో రెచ్చిపోతున్నారు షారుఖ్ ఖాన్. 100 ఏళ్ల ఇండియన్ సినిమా చరిత్రలో మరీ హీరోకి సాధ్యం కాని ఫీట్ వైపు అడుగులేస్తున్నారు ఆయన. అది చూసి కాలరెగరేస్తున్నారు బాద్షా ఫ్యాన్స్. ఇంతకీ ఏంటా రికార్డ్? చూసేద్దాం. 2023 షారుఖ్ నవ సంవత్సరం. పఠాన్తో రిపబ్లిక్ డేకు, జవాన్తో జన్మాష్టమికి వచ్చి దుమ్ము దులిపేశారు కింగ్ ఖాన్. పఠాన్ 1050 కోట్ల దగ్గర ఆగితే జవాన్ సైతం 1100 కోట్ల వరకు వసూలు చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన జవాన్ అనుకున్నట్లుగానే దుమ్ము లేపింది. అంతేకాదు 2023లోనే హ్యాట్రిక్ 1000 వాలాకు రెడీ అవుతున్నారు షారుఖ్ ఖాన్. ఒక్కసారి 1000 కోట్ల క్లబ్లో చేరడమే చాలా మంది హీరోలకు కలగా ఉంటుంది. అలాంటిది ఒకే ఏడాది 2 సార్లు 1000 కోట్ల సినిమాలివ్వడమంటే మామూలు మాటలు కాదు. ప్రభాస్, యష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ మాత్రమే ఒక్కోసారి 1000 కోట్ల సినిమాలిచ్చారు. ఇండియాలో 2 1000 కోట్ల సినిమాలున్న హీరో షారుఖ్ మాత్రమే. కేవలం హిందీలోనే పఠాన్, జవాన్ కలిసి 1200 కోట్ల నెట్ వసూలు చేశాయి. ఢంకీ సైతం 1000 కోట్లు వసూలు చేస్తుందని నమ్మకంగా ఉన్నారు మేకర్స్. రాజ్ కుమార్ హిరానీ ట్రాక్ రికార్డ్కు షారుఖ్ ఉన్న ఫామ్ తోడైతే 1000 కోట్లు అసలు మ్యాటరే కాదు. కానీ సలార్ ఎదురుగా ఉండడంతో గట్టి పోటీ తప్పదు. అయితే నార్త్ లో సింగిల్ స్క్రీన్ మీద మాత్రం ఎక్కువగా ఢంకీకే ఇచ్చారు. ఢంకీ కూడా 1000 కోట్లు దాటితే ఒకే క్యాలెండర్ ఇయర్ లో హ్యాట్రిక్ 1000 కోట్లు ఇచ్చిన హీరోగా చరిత్రలో నిలిచిపోతారు షారుఖ్. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా, అలాగే నేటి చైల్డ్ ఆర్టిస్టులే రేపటి హీరోయిన్లు అయిపోతున్నారు ఇండస్ట్రీలో. చూస్తూ ఉండగానే ఎదిగిపోతున్నారు.
బాలనటుల నుంచి మెయిన్ హీరోయిన్లుగా మారిపోతున్నారు. వాళ్ళని అలా స్క్రీన్ మీద చూసి ఏంటి ఈ అమ్మాయి అప్పుడే హీరోయిన్ అయిందా, ఈ స్పీడ్ ఏంట్రా బాబు అంటూ ఆడియన్స్ కి కన్ఫ్యూజన్ మాత్రం తప్పట్లేదు. అలాంటి వాళ్ళెవరో చూసేద్దాం. పెరట్లో మొక్క, ఇంట్లో ఆడపిల్ల చూస్తుండగానే ఎదిగిపోతారు అంటూ ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. అది నిజమే మరి. కావాలంటే చూడండి. మొన్నటి వరకు వల్లంకి పెట్టెగా కనిపించిన కావ్య కళ్యాణ్ రామ్ అప్పుడే పొట్టి పిల్లగా మారిపోయి బలగంలో అందరినీ ఆకట్టుకున్నారు. మసూదా బలగంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఎంతవాడుగాని విశ్వాసంతో అజిత్ కూతురుగా నటించిన అనేక సురేంద్రన్ కూడా ఇప్పుడు బిజీ హీరోయినే. తమిళ, మలయాళంలో వరుస సినిమాలు చేస్తున్నారు అనేక. ధనుష్ 50వ సినిమాలో ప్రధాన పాత్ర కోసం ఈమె తీసుకున్నారు. ఈ మధ్య గౌరీ జీ కిషన్ కూడా హీరోయిన్ అయ్యారు. ఈమె ఎవరు అనుకుంటున్నారా? జాన్లో సమంత చిన్నప్పటి పాత్ర చేశారు గౌరీ. అందులో చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఉన్నా అంతలోనే హీరోయిన్ అయిపోయారు గౌరీ. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ విడుదల చేస్తుంటారు గౌరీ. తమిళంతో పాటు మలయాళంలోనూ గౌరీ జీ కిషన్ కు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. జానులో చాలా పద్ధతిగా కనిపించిన ఈ బ్యూటీ బయట మాత్రం రెచ్చిపోతున్నారు. ఇక దృశ్యంలో వెంకటేష్ కూతురుగా నటించిన ఏస్తర్ అనిల్ సైతం బిజీ హీరోయిన్ అయ్యారు. సొంత ఇండస్ట్రీ మలయాళంలో వరుస సినిమాలు చేస్తున్నారు ఏస్తర్. దేవుళ్లలో నటించిన నిత్యా శెట్టి, మళ్లీ రావాలో కనిపించిన ప్రీతి అశ్రిని సైతం ఇప్పుడు హీరోయిన్లైపోయారు. హనుమాన్ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి సమ్మర్లో విడుదలైన ఆదిపురుష్ గుర్తొచ్చి తీరాల్సిందే. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తేజ సజ్జా సినిమాకి పాన్ ఇండియన్ హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ మూవీకి అసలు పోలికేంటి? పదండి చూసేద్దాం. అధర్మం మీద ధర్మం గెలిచే కథే హనుమాన్ కథ. అమాయకుడైన హీరో, తమ్ముడి కోసం నిలబడే అక్క, కుట్రలు కుతంత్రాలు చేసే శక్తులు, సజ్జనులకు హనుమంతుడి ఆదరణ, ఇవన్నీ కలగలిపి హనుమాన్ ట్రైలర్ అందరినీ మెప్పిస్తోంది. హనుమాన్ ట్రైలర్ చూసి ప్రతి ఒక్కరూ ఆదిపురుష్తో పోల్చి చూసుకుంటున్నారు. ఈ మాత్రం ఫ్రేమ్లు, కథలో క్లారిటీ ఆదిపురుష్లో ఎక్కడుంది? అందరికీ తెలిసిన రామాయణ గాథని కూడా అందంగా చెప్పలేకపోయారు అంటూ ఆదిపురుష్ మీద మరోసారి విమర్శలు కురిపిస్తున్నారు జనాలు. పాన్ ఇండియా లెవెల్లోనే కాదు, అంతకు మించి రిలీజ్ చేస్తున్నారు హనుమాన్ సినిమాని. దాదాపు 10 భాషల్లో రిలీజ్కి ప్లాన్ చేశారు మేకర్స్. సోషియో ఫ్యాంటసీ కథలకు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ ఆదరణ ఉంటుంది అనే విషయాన్ని గ్రహించి ఇలా ప్లాన్ చేశారు మేకర్స్. సంక్రాంతికి బడా సినిమాలు క్యూలో ఉంటాయి. కానీ ఎన్ని పెద్ద సినిమాలొచ్చినా ప్రతి ఏటా ఏదో ఒక చిన్న సినిమా సక్సెస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న తేజ సజ్జా ఈ సంక్రాంతికి హిట్ కొడితే ఆ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయినట్టుంటుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాల్టి సైన్మా 2.0. మరిన్ని స్పెషల్ స్టోరీస్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో రేపటి సైన్మా 2.0లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.